నమస్తే, నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ ఫ్లోరిడా. ప్రేక్షకులందరికీ Merry Christmas from Mata. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట ఎప్పుడూ కూడా ఇండియాలో జరిగే ప్రతి ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తుంది. మాట అంటేనే సేవ, సంస్కృతి, సమానత్వం. ఈరోజు మాట ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ వచ్చిందంటే చాలు మనకి చిన్నప్పటి నుంచి ఇష్టమైన ఫెస్టివల్స్ లో మనకి క్రిస్మస్ ఒకటి. సో టాంపా ఇండియన్ క్రిస్టియన్ అసోసియేషన్తో కలిసి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈరోజు ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఫ్లోరిడా రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చారు, అమెరికన్స్ చాలా మంది రావడం జరిగింది. సో మన తెలుగు వారు అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. ఆటలు, పాటలు, సందడి అన్నిటితో పాటుగా విందు, వినోదం కూడా ఉంది. చాలా చక్కగా పిల్లలందరూ కూడా వాళ్ళ పాటలతో, ఆటలతో అలరించడం జరిగింది. సో చూసారు కదా, అసలు ఈరోజు మన ఇండియాలో ఎలా అయితే ఏ విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటామో, ఎంతైనా కూడా అమెరికాలో ఉన్నప్పటికీ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ వీళ్ళ విధానం వేరు. మనకి చిన్నప్పటి నుంచి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే ఇండియాలో చూసినట్టుగానే మనకి తెలుసు కదా. సో అదే విధంగా మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగాయి. Today we have over 30 volunteers that are actually part of our MATA team, and relentlessly, like if we need, last night we were all here putting our chairs, setting up the decorations, and if anybody has any need in the community, we are there. So that is the beauty of us, and with Tampa Indian Christian community, we are so proud to say that we have brought Christmas amongst everybody, and we are able to celebrate Christmas, and we also celebrate Indian Christian Day. 600-700 people that come and that come together and celebrate these festivals, which is awesome. And I'm honored to be here to share this opportunity. And this is our wonderful MATA team. If you recognize any of them, and I say just look at them, look into their eyes, tap their back and say thank you. This year Ram Miryala is going to be there, Suma, and all the other celebrities that are going to be there. And part of the convention, again, we are not just bringing Indian community together, but we are celebrating every culture. So here మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగాయి. మరి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించారు అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం. సో ఇప్పటి నుంచి ప్లాన్ చేశారు అవన్నీ కూడా. మనతో పాటు ఉన్నారు మాటా నేషనల్ కోఆర్డినేటర్ టోనీ జన్ను గారు. ఒకసారి మాట్లాడదాం. హలో అండి. హలో అండి. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్ టు యూ టు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మెరీ క్రిస్మస్. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ప్రతి సెలబ్రేషన్స్, ప్రతి ఫెస్టివల్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ ఇయర్ మీరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేశారు. సో అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్, కొంచెం ఇంప్రూవ్మెంట్ అయినా జరిగిందా? లాస్ట్ ఇయర్ ఇప్పటికీ అసలు మంచి ప్రశ్న. లాస్ట్ ఇయర్ మనం క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసినప్పుడు ఒక 350-400 మెంబర్స్ వచ్చారండి. ఈ ఇయర్ ఆర్ఎస్విపిస్ మాత్రం 600 వచ్చినాయి. అండ్ ఫ్లోటింగ్ పాపులేషన్గా నాకు తెలిసి చాలా 600 పైన వచ్చున్నారు. సో డెఫినెట్లీ దెర్ ఇస్ లాట్ మోర్ క్రౌడ్ దట్ వాస్ హియర్, and more people came in and enjoyed our Christmas celebrations this year. సో ఇప్పుడు అమెరికాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో పిల్లలందరికీ కూడా ఇండియాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో తెలీదు. సో ఆ ఉద్దేశంతో మీరు ప్రతి ఈవెంట్ని కండక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. మరి మీ ఉద్దేశం ఏంటి? మీరు 100% కరెక్ట్ గెస్ చేసిండ్రు. మాట ముఖ్య ఉద్దేశమే అది. ఏంటంటే ఇక్కడ పెరిగే పిల్లలకి
వీళ్ళు అన్ని రిలీజన్స్ అన్ని కల్చర్స్తో పెరిగే ఆ ఇండియన్ కాంటెక్స్ట్లో అన్ని రిలీజన్స్ని మనం ఎట్లా అన్ని పండుగలు ఎట్లా మనం చేసుకుంటాం అనే కాంటెక్స్ట్ మనకి ఇక్కడ పెరిగే పిల్లలకు తెలియదండి. అది మన పిల్లల దగ్గరికి తీసుకురావాలనేదే మాట ఒక ముఖ్య ఉద్దేశం. అది ఇఫ్తార్ అయితేనేమి, వినాయక చవితి అయితే ఏంటి, క్రిస్మస్ అయితేనేంటి, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, అన్ని విషయాలలో మనం ఏదైతే పిల్లల్ని మనం తీసుకొచ్చి వాలంటీర్స్గా తీసుకొచ్చి ఏదైతే మనం సెలబ్రేషన్స్ చేస్తున్నామో దట్ ఈస్ యాక్చువల్లీ బ్రింగింగ్ దెమ్ క్లోజర్ టు ద ఇండియన్ కల్చర్. ఇండియన్ కాంటెక్స్ట్లో పరమత సహనము, తర్వాత సహజీవనము, ఈ అన్నిటికీ వాళ్ళకి ఇంకొక మంచి అంటే నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం ఇది. సో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే మీరు చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని మిస్ అవుతాం, ఆబ్వియస్లీ అది ఎలాగా ఉంటుంది. సో అప్పుడు మీరు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఏమైనా మిస్ అవుతున్నాను అంటే ఏం మిస్ అవుతారు? ఫ్యామిలీ అండి. క్రిస్మస్ అంటే మాకు ఇంట్లో బాబాయిలు, పిన్నిలు, తాతయ్య వాళ్ళు అందరం కలిసి జరుపుకునే ఒక పెద్ద పండుగ క్రిస్మస్. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం ఇక్కడ ఫ్యామిలీగా ఉన్నప్పటికీ కూడా మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఏదైతే ఇండియాలో ఉన్నారో అది మిస్ అవుతామండి. సో అది ఆ గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి ఇక్కడున్న మన ఇండియన్స్ అందరితో కలిసి చేసుకోవడము, అది దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. అదొకటి మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీని మిస్ అవుతాం. ఒకవేళ శాంటా వచ్చి మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఏం కోరుకుంటారు? ప్రపంచ శాంతి. ప్రపంచ శాంతి ఎందుకు అనంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కడ చూసినా ఏదో ఒక విధమైన ఇష్యూస్ ఉన్నాయి ప్రపంచంలో. అందరము పీస్ఫుల్గా కలిసి ఉండడమే, దాన్ని మించిన సంతోషం దేంట్లో లేదు. ఎందుకంటే అందరూ సంతోషంగా శాంతితో ఉండాలి, అందులో మనం ఉండాలి. దట్ ఈస్ అవర్ మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.